హలో మ్యామ్. హలో. వెల్కమ్ టు లింగోడా. దొరా, నేను మీకు చెప్పాను కదా, ఒక విలేకరి ఇక్కడికి వస్తారని. మీ గూడెం గురించి పత్రికల్లో రాసి మీకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకి ప్రభుత్వానికి తెలిసేలా చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపించి మీకు న్యాయం జరిగేలా చేస్తారని. అది ఈవిడే. నమస్తే. మాకు జరుగుతున్న ఈ అన్యాయం ఈనాటిది కాదు, 100 సంవత్సరాల నుంచి జరుగుతానే ఉంది. మీరు ప్రజలందరికీ తెలియజేస్తే వచ్చే జాలి మాటలు మాకేం అక్కర్లేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు, చెయ్యదని మాకు తెలుసు. మాకు ఏమీ అక్కర్లేదు. చెడిపోయేలా ఉంది. మేము ఎంతో హాయిగా ఉన్నాం. మమ్మల్ని ఇలా ఉండనిస్తే చాలు. ఇదే మేము మిమ్మల్ని ఏడుకుంటున్నాం. ఏదో ఆయన బలవంతం చేస్తే మీరు బయటోళ్ళైనా లోపలికొచ్చే అవకాశం ఇచ్చాను. ఏటైనా దాలోచి, నా బిడ్డ కనిపించట్లేదు దొరా. కనిపించకపోవడం ఏంటమ్మా? అయ్యో, నా బిడ్డ యాడికి పోయిండు? ఏమైంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? మాయిలాడి, మన అలుచి బిడ్డని అది ఎత్తుకుపోనాది. ఓహో, ఎత్తుకుపోవడం ఏంటి? కలికి ఈ విషయం చెప్పండి. కలి 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 బిడ్డ ఆడిపోయినాడు. కాస్త నీళ్ళు తాగమ్మా. ఆడున్నావురా నాయన? దేవుడా, నా బిడ్డ నాకు ఇవ్వు. కేసరి, అటు చూడే, కలి వస్తున్నాడు. అరే ముని, అటు చూడరా, మన కలి వచ్చేసాడు. చూసావా? ఏడకు నాన్నా.
అక్క అక్క ఏడున్నావు? నీ బిడ్డ వచ్చాడు చూడు. కేసరి ఏంటండి బావా? నీ అక్క మనల్ని అన్యాయం చేసిపోనాదే. అక్కడ కేసరి నా బిడ్డను అనాథం చేసిపోనాదే. కేసరి నీ బిడ్డను ఎవరు బలి తీసుకోలేదు చూడక్క. నేనెట్టా బతికేదబ్బా. ఈ కీంకారణ్యం మధ్యలో శివజల అనే నది ప్రవహిస్తోంది. ఈ శివజల నది పక్కనే లింగోడ అనే అడవి మనుషుల గూడెం ఉంది. ఈ గూడెంలో మహా అయితే 40 నుండి 50 గుడిసెలుండొచ్చు. ఈ ఆదివాసుల మొత్తం జనసంఖ్య 112. అందులో మగవారు 47, ఆడవారు 32. 10-12 మంది శక్తివంతమైన యువకులు, 8 నుండి 10 మంది వయసులో ఉన్న అమ్మాయిలు, 8 నుండి 10 మంది చిన్న చితక పిల్లలు, అందులో 4-5 ఇంకా తల్లిపాలు తాగుతున్న పసిపిల్లలు. ఎస్, ఆ 112 మందిలో కనీసం 2 తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వేస్ట్ గాళ్ళుండకపోతారా? ఉన్నారు. వాళ్ళింట్లో తినడానికి తిండి ఉండదు, కానీ తాగడానికి మందుంటుంది. అక్కడుండే 4 పిల్లల్లో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేయించండి. తర్వాత మీలో ఉండే 4 ఫారెస్ట్ గార్డ్స్ కి మంత్రగాళ్లలా వేషాలు వేయించి వాళ్ళకి ఆ పిల్లాన్ని అప్పచెప్పండి. ఓకే. ఆ బిడ్డని అమావాస్య రోజున బలివ్వండి. ఇది ప్లాన్ ఏ. బిడ్డ బలైతే మన ప్లాన్ సక్సెస్. ఇన్ కేస్ అవ్వలేదంటే అప్పుడు ప్లాన్ బి. బిడ్డ కనబడ్డం లేదని ఆ బిడ్డ తల్లి కంగారులో అన్ని చోట్ల వెతుకుతున్నప్పుడు మనిద్దరం లాగండి, లాగండి. సక్సెస్. అనాది నిధిన దైవం, పాప పుణ్య శోధకం, అరణ్యవాసి కాయకం, భక్తి ముక్తి సమర్పణం, విభుం విభుం విభుం. ఆదివాసులం మేము, శివుని ఆరాధకులం. కాల భైరవుని పాదాలకి శివైక్యం కావాలి. మీ అమ్మ మనల్ని అన్యాయం చేసుకోనా చూడు. అమ్మగారు, మా గూడెపు జనాల్లో ఎవరైనా చనిపోయినా కూడా వారు శివైక్యం అవుతారనేది మా నమ్మకం అమ్మా. ఓ శివైక్యం అంటే ఆ శివునిలో ఐక్యం కావటమో అని అర్థం. శివార్పణం చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అమ్మగారు, ఆ మెడలో రుద్రాచమాలు తీసి సాక్షాత్తు భగవంతుడి స్వరూపమైన సూర్యదేవుడికి చూపిస్తూ పవిత్రమైన గంగానదికి సమర్పిస్తే శివైక్యం అయిపోయినట్టే. దొరా వత్తనా దొరా. కాలకంఠం, కాలమూర్తిం, కాలాగ్నిం, కాలనాశనం, స్వర్గ ప్రవర్గదాతం, సృష్టి స్థిత్యంతర కారణం, అరణ్య సింధూరం, వజ్రాధిపతి శివలింగం. భజే భజే భజే. జితేంద్ర,